హాయ్ అందరికీ. చిక్కటి సోరవ వచ్చే చికెన్ కూర ఎట్లా ఉండాలో చూద్దాం. ఫస్ట్ చికెన్ తీసుకోండి. ఆ చికెన్లో ఇంత పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొంచెం నూనె, కారము, ఉప్పు కలిపి మంచిగా పెట్టుకోరు పక్కకు. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో నూనె, కాజు, ఉల్లిగడ్డలు, కొంచెం టమాటా వేసి మంచిగా మెత్తగా ఉడకబెట్టుకోరు. ఈ మంచిగా మెత్తగా ఉడకాలి. ఉడికిన దాన్ని జరట్లా పక్కకు పెట్టుకోండి, చల్లగా కానివ్వండి. చల్లగా అయినాక పెద్ద గిన్నె తీసుకొని అందులో మసాలాలు వేయండి. తర్వాత పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకొని ఇంత ఉప్పు వేసుకోరు. అప్పుడు ఉల్లిగడ్డలు మంచిగా మెత్తగా ఉడుకుతాయి. ఉల్లిగడ్డలు మంచిగా మెత్తగా ఫ్రై కావాలి. అట్లా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అయినాక ఇంత పసుపు, అల్లం పేస్ట్ వేసుకోర్రి. అందులో ఇంత కుడకపొడి కూడా వేసుకోరు. అది కుడకపొడి వేసుకున్నాక ఈ కలిపి పెట్టుకున్న చికెన్ అందులో వేసుకోవాలి. తర్వాత ఆ పక్కకు పెట్టుకున్న టమాటాది ఉంటుంది కదా, అది మిక్సీ పట్టుకొని కొన్ని నీళ్లు పోసుకొని అది చికెన్ వేసేయండి. తర్వాత ఉప్పు, కారము మీ రుచికి తగినట్టు వేసుకొని మంచిగా కలుపుకోండి. చిన్నగా పెట్టి మూత పెట్టి ఇంత కొత్తిమీర చల్లుకోండి, ధనియాల పొడి చల్లుకోండి. మంచిగా చిన్నగా పెట్టి మూత పెట్టుర్రి. సూపు చిక్క పడేటట్టు మంచిగా ముక్క మెత్త ఉడికేటట్టు మంచిగా ఒక అర్ధగంట 45 నిమిషాలు మంచిగా మెత్తగా ఉడకబెట్టుకోర్రి. అట్లా నూనె పైకి తేలాలి. మంచిగా సోరవ మస్తు ఉంటుంది. అన్నంలో కలుపుకొని తింటే సూపర్.